ప్రస్తుతం మనతో జనసేన నాయకులు మురళి గారు కూడా ఉన్నారు. మురళి గారు, నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. మురళి గారు చెప్పండి, ఇప్పటికే ఈ కేసు తెర మీదకి వచ్చినప్పటి నుండి కూడా అటు జగన్ గారు ప్రత్యక్షంగా ఈ కేసులో వచ్చి బయట కనిపించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా కలిశారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఇందులో చొరవ తీసుకోవట్లేదు? సార్, ఇక్కడ ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నాగరాజు గారు ఎవరైతే ఉన్నారో, మన సాయి కృష్ణ గారు ఎవరితో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది. నాగరాజు గారు సీఏ ఎవరైతే ఉన్నారో ఆయన పైన చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. సస్పెన్షన్ లో ఉన్నారు, విచారణ జరుగుతా ఉంది. ఇక్కడ ఎవరు స్పందించలేదు, ఎవరు రావాలి అనేది ఇక్కడ అంశం ఏంటంటే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందా లేదా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తేనో లేకపోతే ఇంకొకరు మాట్లాడుతూనే కాదు, జనసేన శ్రేణులు ఎక్కడికక్కడ స్పందిస్తూ ఉన్నాయి, ప్రజలకు అవగాహన కలిగించేటువంటి విషయాలు చెబుతూ ఉన్నాయి, వేగంగా పనిచేస్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంత ఉపేక్షించేది లేదు అన్నటువంటి సంకేతాన్ని స్పష్టంగా పంపిస్తుంది. నేరపూరితమైనటువంటి అధికారులైనా చట్టాలను వాళ్ళు లేదు. మురళి గారు, ఒకసారి మీ కనెక్షన్ చూసుకోండి. వారి యొక్క చర్యల ద్వారా తెలియజేస్తాం. అవుతుంది, ఒకసారి చూసుకోండి. ఎస్, చెప్పండి సార్. నా వాయిస్ క్లియర్ గా ఉందా? కంటిన్యూ చేయండి సార్. వినపడుతుందా? వినిపిస్తుంది, కంటిన్యూ సార్. ఎక్కడా కూడా ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం అయితే ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఇది జరిగినటువంటిది ఒక వ్యక్తిగతమైనటువంటి సంఘటన. ఒక రౌడీ షీటర్ గా నిందితుడైనటువంటి ఒక వ్యక్తి, ఎవరైనా కానీ ఆ తల్లికి ఆ కుటుంబానికి బాధ అనేది ఉంటుంది. చుట్టంత కొడుకు, ఎదిగిన కొడుకు కనపడకుండా పోవడం అనేది. ఇప్పుడు మీరు చెప్పినట్టు పోలీస్ యంత్రాంగం ఎందుకు పట్టించుకోలేదు అంటే ఇక్కడ రెండు విషయాలండి. ఒకటి, ఇది నిజంగా స్టేషన్కు పిలిచి పోలీసులకు సంబంధం లేని విషయం అయితే వాళ్ళు దానికి సంబంధించినటువంటి నివేదికలు ఇస్తారు. లేదు, నిజంగా పోలీసులు దీంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని దాచిపెట్టడానికే ప్రయత్నిస్తారు. ఈ రెండు విషయాలను తేల్చాల్సినటువంటి విషయం ఏంది? ఇప్పుడు అందుకే ప్రత్యేక అధికారిని, ఐపీఎస్ అధికారిని గారు కూడా దాన్ని నియమించడం జరిగింది. ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా ఇప్పుడు వెళ్ళి అక్కడ ఆధారాలు సేకరించడం కావచ్చు, ఇలా సీసీ ఫుటేజ్ సేకరించడం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పోలీస్ వ్యవస్థ కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, హోంశాఖ కావచ్చు, హోంమంత్రి అనిత గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సాధించి దాన్ని ముందుకు తీసుకోబోతా ఉన్నారు. కేవలం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే శవ రాజకీయాలు అలవాటు అయిపోయాయి కాబట్టి శవం దొరికిన రాజకీయం చేద్దాం, శవం దొరకపోయినా కూడా రాజకీయం చేద్దాం అన్నటువంటి విషయంలో ఆ వ్యక్తి చనిపోయాడా లేదా ఇంకా తెలియకుండా ఆ తల్లి ఒకవైపు మానసిక క్షోభ పడతా ఉంటే వారు చనిపోయినట్టుగా, అమ్మటి రాంబాబు గారు అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తి చనిపోయినట్టు, రక్తపు మడుగులో పడినట్టు చూపించడం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అండి. అవతల వ్యక్తులు బాధపడుతున్నారు, సమస్యల్లో ఉన్నారు. నిజంగా మీరు చేయాలంటే అడగండి, విచారణ చేయమని అడగడంలో తప్పులేదు. ఉన్నత స్థాయి విచారణ చేయాలి, ఎంత స్థాయిలో వ్యక్తులైనా శిక్షించమని అడగడంలో తప్పులేదు. కానీ ఈ విధంగా కేవలం దాన్ని రాజకీయం చేయడం చూడడం అనమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది సానుకూలమైనటువంటి విషయం కాదు. మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం అయినా ఇప్పుడైనా రాజకీయం చేయడానికి కావాల్సినటువంటి అంశాలు వేరే ఉంటాయి. రాజకీయాల అభివృద్ధి విషయంలోనో, పాలసీల విషయంలోనో, సంక్షేమం విషయంలోనో. సార్, ఒక మాట సార్, వీటిలో రాజకీయం చేస్తే ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర స్థాయి సంస్థలు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి సంస్థలు విచారణలో విఫలమైనప్పుడు, లేకపోతే వారికి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి నివేదికలో ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు, లేదా వాళ్ళ స్థాయి కానప్పుడు, వారికి మరింత సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, విచారణ సంస్థల పరిధి అవసరమైనప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే సిబిఐ ఎంక్వైరీకి ఇస్తుంది. గతంలో అనేక సమస్యల మీద ప్రభుత్వాలు సిబిఐ ఎంక్వైరీని చేసినటువంటి పరిస్థితులు లేవా? కాబట్టి ఇక్కడ ఎవరికి ఇవ్వాలా ఏంటి అనేది ప్రభుత్వ యంత్రాంగం విచారణ నివేదిక వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోతే సస్పెండ్ చేయరా? అంటే హత్యారోపణలు ఉన్నటువంటి అధికారిని ఉపేక్షిస్తారా? అది కూటమి ప్రభుత్వంలో సాధ్యమైనటువంటి విషయానా? అనేక మంది రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సొంత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వాళ్ళని కూడా పార్టీలో కొనసాగించినటువంటి పార్టీ ఈరోజు వాళ్ళ సొంత పార్టీలో ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తిని డైరెక్ట్ గా ఆయన కళ్ళలో పోలీస్ అధికారులు వీడియో కాల్ చేసి మరి కొట్టారు అని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి నేరుగా చెప్పినటువంటి విషయాలు. మరి వీళ్ళు ఇంత సైకోయిజం గా ఒక పరిపాలించి అధికార యంత్రాంగాన్ని పోలీసులు ఉపయోగించుకున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో ఈ రోజు అసలు ఏ ఆధారము లేకుండా జరిగిన దానిపైన విచారణ వివరాలు పూర్తిగా రాకుండా కేవలం జరిగినటువంటి ఘటనని ప్రభుత్వానికి పూసి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలన్నటువంటి చూసేటువంటి ఈ ఉగ్రత చర్య అయితే ఉందో దాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సద్విమర్శలు చేయండి. నిజంగా మీరు విచారణ పారదర్శకంగా జరగాలని అడగండి. మీరు పారదర్శకంగా జరగకపోతే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకోరండి. మీకు పారదర్శకత లోపించిందని మీరు భావిస్తే
అంతేగాని ఇంకా పూర్తి నివేదిక రాలేదు, ఆ కుర్రవాడు చనిపోయాడా బతుకున్నాడో తెలియదు, లేకపోతే ఇంకెక్కడైనా ఎక్కడికైనా పారిపోయాడా, లేకపోతే అందుకోలేని పరిస్థితిలో ఉన్నారా, లేదా అనారోగ్య పరిస్థితి, ఏ వివరాలు తెలియకముందే ఈ యొక్క మిస్సింగ్ మిస్టరీ, ఈ రోజు మీరు ప్రోగ్రామ్ డిబేట్ కూడా మిస్సింగ్ మిస్టరీ అని పెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మర్డర్ మిస్టరీ చేసేశారు. అప్పుడే అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని రంగంలోకి దిల్చేసి ఒక మర్డర్ మిస్టరీ లాగా చేసేసి నివేదిక వచ్చిందా, దాని కారణాలు ఏంటి, బాధ్యులు ఓకే, ఎంతటి దాని వారైనా clarity- సరే ఒక నిమిషం.